ఎన్ని బొక్కలు ఉంటే అన్ని బొక్కలు కవర్ చేసుకున్న రాజకీయాలకు రావాలే తప్ప అన్ని బొక్కలు పెట్టుకొని రాకూడదు. తమిళనాడులోని తలపతి విజయ్ గారిని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకి జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ అంబిషన్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా రాజకీయాలకు వస్తాడు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ తారకన్న వస్తే ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయా అని చెప్పి అయితే కొంచెం డౌట్ కూడా వచ్చేసింది. తలపతి విజయ్కి రోజు రోజుకి ఏదో ఒక ఇబ్బందులు అయితే కలుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి సిబిఐ అయితే తనని క్వశ్చనింగ్ చేయడానికి ఢిల్లీకి అయితే రమ్మని చెప్పి అయితే అడుగుతున్నారు. అసలు సిబిఐ ఎందుకు విజయ్ని అడుగుతున్నారు, ఎందుకు పిలుస్తున్నారు అంటే కరూర్ స్టాంపేడ్ అనేది జరిగింది. దాదాపు 40 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది. ఏదైతే ర్యాలీ అయితే చేశాడో ఆ ర్యాలీలో సో విజయ్ వల్లనే జరిగింది. అంతమంది అంత ఇరుకు సందులో ఎలా పబ్లిక్ ఈవెంట్ పెట్టాడు, అక్కడ పోలీసులు ఎక్కువ మంది లేకపోవడం వల్ల, లేకుంటే విజయ్ వస్తున్నాడు అని చెప్పి జనాభా ఎక్కువ రావడం వల్ల దాదాపు 40 మందికి అయితే ఇలా అవ్వడం అయితే జరిగింది. సో దాని మీద విజయ్ అయితే క్వశ్చనింగ్ చేయడానికి సిబిఐ అయితే ఇన్వాల్వ్ అయ్యి తనైతే ఢిల్లీ అయితే రమ్మన్నారు. సో విజయ్ అయితే వాళ్ళకి 15 days నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి, నేను ఇప్పుడు పొలిటికల్ స్పీచెస్తో పొలిటికల్ క్యాంపెయిన్తో బిజీగా అయితే ఉన్నాను, ఇప్పుడు రాలేనని చెప్పి తను కూడా అనడం అయితే జరిగింది. లేదు నేను ఢిల్లీకి రాను, మీరు కుదిరితే మీరే చెన్నైలో లేకుంటే దగ్గర ఉన్న లొకేషన్స్లో ఇవ్వండి, నేను అక్కడికి వచ్చి మీతో మాట్లాడతాను, క్వశ్చనింగ్లో అయితే ఉంటానని చెప్పి అయితే అంటున్నాడు. సో మరి ఇది విజయ్ని అయితే సిబిఐ ఇట్లా క్వశ్చనింగ్ అయితే అడుగుతుంది. అటు జననాయకన్ మూవీని సెన్సర్ చేయట్లేదు, ఇటు సిబిఐ కూడా ఇక తనని క్వశ్చనింగ్ అయితే రమ్మంటుంది. అటేమో విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ నడుస్తుంది, తన భార్య వచ్చేసి కోర్టులో తన మీద కేసులు వేస్తుంది. సో ఒకేసారి ఇన్ని జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి అయితే షాకింగ్ అయితే ఉంది కదా అందరికి కూడా. ఎస్, ఏదైనా హీరో పొలిటికల్కి వచ్చి నేను పోటీ చేస్తానంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరు కూడా ఊరుకోడు. తన దగ్గరున్న తనకి ఏదైతే మైనస్లు ఉంటాయో ఏదైతే చెప్పి ఇంకోసారి కూడా విజయ్ అయితే ప్రూవ్ అయితే చేస్తున్నాడు. సేమ్ ఇదే ఎగ్జాక్ట్ మనకి ప్రజారాజ్యం చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా జరిగింది చిరంజీవి గారికి. అండ్ అలాగే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలానే జరిగింది. చాలా అన్ని బయట వాళ్ళకున్న బొక్కలన్నీ బయటకు అయితే పడ్డారు అప్పుడు రాజకీయ టైంలో. సో ఇప్పుడు విజయ్ కూడా అలానే జరుగుతుంది. రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే తనకు కూడా ఇలానే జరగవచ్చేమని చెప్పి అనిపిస్తుంది. వచ్చేలోగా అన్ని కవర్ చేసుకుంటాడు అని చెప్పి అనుకుంటున్నా. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.